పంపులు లిఫ్టులకు బిల్లులు ఇవ్వాలి కదా. ఇమ్మీడియట్ గా సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టులో ఏం చెప్పిండు, ఇది మొత్తం సాగునీటి పారుదల ప్రాజెక్టు కాదు, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు. మేము 7.15 టీఎంసీలు తాగునీళ్ల కోసం ఈ ప్రాజెక్టును కట్టుకుంటున్నాము అని అఫిడవిట్ వేసి సుప్రీంకోర్టులో అండర్టేకింగ్ తీసుకొని సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందంటే, ప్రపంచ జల విధానంలో తాగునీళ్లకు మొదటి ప్రాధాన్యత, సాగునీరుకు రెండవ ప్రాధాన్యత, విద్యుత్ ఉత్పత్తికి మూడవ ప్రాధాన్యత, ఇండస్ట్రియలైజేషన్ కు నాలుగవ ప్రాధాన్యత, పరిశ్రమలకు వాడుకోవడానికి. తాగునీళ్ల సమస్య వచ్చినప్పుడు ఏ నిబంధన లేదు, మీరు తాగునీళ్ల కోసం ప్రాజెక్టు కట్టుకోవచ్చు అని 2023లో ఒక ఆర్డర్ ఇచ్చింది. ఈ రోజు మాట్లాడుతున్న హరీష్ రావు చంద్రశేఖర్ రావు గారు 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును సుప్రీంకోర్టు ముందర ఇచ్చిన అఫిడవిట్ అఫీషియల్ రికార్డ్. ఇది మనం ఏం చెప్పట్లేదు, రేపు అసెంబ్లీలో ఆ రికార్డ్ అంతా తీసి చూపిస్తా. ఏమన్నాడంటే, అసలు ఇది సాగునీటి ప్రాజెక్టే కాదు, ఇది తాగునీటి ప్రాజెక్టు, మాకు తాగునీళ్ళకు సమస్య ఉన్నది, తాగునీటి సమస్యను తీర్చుకోవడానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కడుతున్నాము, దానికి 7.15 టీఎంసీ నీళ్లు సరిపోతాయి, దీనికి అనుమతి ఇవ్వమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖర్ రావు గారు హరీష్ రావు గారు పోయి సుప్రీంకోర్టులో కేసు అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డైరెక్షన్ ఇచ్చింది. మీరు 7.15 టీఎంసీ ఫర్ డ్రింకింగ్ వాటర్ పనులు చేసుకోండి, మీరు వ్యవసాయానికి అసలు ఇక్కడ మట్టి తీసి ఇక్కడ పోయడానికి వీలేదని 2023లో మనకు ఆర్డర్ ఇచ్చింది. దాంతో పాలమూరు రంగారెడ్డిలో 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఎక్కడిదక్కడే స్టాండ్ స్టిల్ అయింది.